హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ధర్మయుద్ధమే క్షత్రియుల వీరోచిత లక్షణమని చెప్పబడింది. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇదే సత్యాన్ని బోధించాడు. నిజమైన వీరుడు యుద్ధానికి ఎన్నటికీ వెనకాడడు. ఎదురుగా వచ్చిన శత్రువైనా లేదా జన్మనిచ్చిన వాడైనా యుద్ధంలో వెనక్కి తగ్గకూడదు. అది క్షత్రియుని లక్షణము కాదు, అతనికి అది శోభానీయం కూడా కాదు. అన్నదమ్ముల మధ్య, బంధువుల మధ్య జరిగిన ఈ పోరాటమే మహాభారత యుద్ధం అని మనందరికీ తెలిసిందే. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ద్రౌపది గురించి మనందరికీ తెలుసు. ఆమె స్వయంవరానికి అర్జునుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి అక్కడున్న కఠినమైన పరీక్షను విజయవంతంగా పూర్తి చేసి ద్రౌపదిని గెలుచుకున్నాడు. ఎంతో సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చి తన తల్లి కుంతీదేవికి, అమ్మ, అద్భుతమైన బహుమతిని తెచ్చాను అని చెప్పాడు. కుంతికి విషయం తెలియక 5 అన్నదమ్ములు పంచుకోండి నాయన అంది. అది ద్రౌపది అని తెలిసిన తల్లి మాటను గౌరవించాలని పాండవులు నిర్ణయించుకున్నారు. అలా ద్రౌపది పాండవులందరికీ భార్య అయ్యింది. ఈ పరిస్థితి సంక్లిష్టంగా మారడంతో వేదవ్యాసుడు వచ్చి ఒక నియమాన్ని పెట్టాడు. ప్రతి సంవత్సరం ఒక పాండవుడు మాత్రమే ద్రౌపదితో ఉండాలి. మిగిలిన 4 ఆమె గదిలోకి వెళ్ళకూడదు. ఈ నియమాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే ఆ వ్యక్తి 1 సంవత్సరం పాటు తీర్థయాత్ర చెయ్యాలి. ఈ నియమానికి అందరూ అంగీకరించారు. ఒకానొక రోజు ఓ బ్రాహ్మణుడి ఇంట్లో దొంగలు పడ్డారు. వాళ్లను తరిమేయడానికి అర్జునుడికి తన ఆయుధాలు కావాలి. కానీ ఆ ఆయుధాలు ఉన్న గదిలోనే ధర్మరాజు, ద్రౌపది ఉన్నారు. నియమం ప్రకారం అర్జునుడు ఆ గదిలోకి వెళ్ళకూడదు. అయినా ప్రజలను కాపాడటం నా ధర్మం అని భావించి నియమాన్ని ఉల్లంఘించి మరీ గదిలోకి వెళ్ళి ఆయుధాలను తీసుకున్నాడు. దొంగలను తరిమి కొట్టి బ్రాహ్మణుడిని కాపాడాడు. అయితే నియమాన్ని ఉల్లంఘించినందుకు అర్జునుడు తన బాధ్యతగా ఎవరూ చెప్పకముందే 1 సంవత్సరం పాటు వనవాసానికి వెళ్ళిపోయాడు. ఇది అర్జునుడికి ఉన్న ధర్మనిష్టను, బాధ్యతను స్పష్టంగా చూపిస్తుంది. వనవాసంలో భాగంగా అర్జునుడు మణిపురం అనే చాలా అందమైన రాజ్యానికి వెళ్ళాడు. అక్కడి రాజు ప్రవీరుడికి చిత్రాంగద అని ఒకానొక కూతురు. అర్జునుడు చిత్రాంగదను చూసి ప్రేమలో పడ్డాడు. చిత్రాంగద కూడా అర్జునుడిని చూడగానే ప్రేమించింది. రాజు ప్రవీరుడు వాళ్ళ ప్రేమను అంగీకరించాడు. కానీ ఒక షరతు పెట్టాడు. చిత్రాంగద మణిపురంలోనే ఉండాలి. నువ్వు ఆమెను తీసుకెళ్లకూడదు. అర్జునుడు ఆ షరతుకు ఒప్పుకున్నాడు. మణిపురంలో కొంతకాలం నుండి చిత్రాంగదను పెళ్లి చేసుకున్నాడు. వారికి బుభ్రువాహనుడు అని కొడుకు పుట్టాడు. మణిపుర రాజు ప్రవీరుడికి మగ పిల్లలు లేరు. కాబట్టి బొబ్రువాహనుడే తర్వాత రాజ్యానికి వారసుడిగా రాజు అవుతాడు. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు రాజ్యాన్ని తిరిగి పొంది బంధువులను చంపిన పాపం పోవడానికి అశ్వమేధ యాగం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ అశ్వమేధ యాగంలో యజ్ఞాశ్వానికి కాపలాగా అర్జునుడే ఉంటాడు. ఆ గుర్రం ఏ రాజ్యపు సరిహద్దుల్లోకి వెళ్తే ఆ రాజ్యపు రాజు దాన్ని ఆపి యుద్ధం చెయ్యాలి, లేదా పాండవులకు లొంగిపోయి కానుకలు సమర్పించాలి. ఆ గుర్రం చాలా రాజ్యాలు తిరిగి స్త్రీలు పాలించే ప్రమిళ దేశానికి చేరుకుంది. ప్రమిళ రాణి మొదట యుద్ధం చేసిన ఆ తరువాత అసలు విషయం తెలుసుకొని యాగానికి మద్దతు ఇచ్చింది. ఆ తరువాత ఆ గుర్రం మణిపురానికి వచ్చింది. బొబ్రువాహనుడు గుర్రం తన నగరంలోకి వచ్చిందని తెలుసుకుని దాని నుదిటిపై ఉన్న సమాచారం చదివి గుర్రాన్ని కట్టేశాడు. కానీ గుర్రంతో వచ్చిన వాడు తన తండ్రి అర్జునుడని అతనికి తెలియదు. ఒక దూత ద్వారా అది పాండవుల యజ్ఞశ్వమని, అర్జునుడే దానికి కాపలాగా ఉన్నాడని చిత్రాంగద చాలా సంతోషించింది. అయినా బొబ్రువాహనుడు యుద్ధానికి సిద్ధమై బయలుదేరాడు. బొబ్రువాహనుడు తన తల్లి చిత్రాంగద మాట విని తన తండ్రి అర్జునుడితో యుద్ధం చెయ్యకూడదని నిర్ణయించుకున్నాడు. తల్లి చెప్పినట్టుగానే కానుకలు ఇచ్చి యాగానికి మద్దతు ఇవ్వాలని అనుకున్నాడు. తన మంత్రి సద్బుద్ధితో కలిసి తండ్రి అర్జునుడిని స్వాగతించడానికి ఏర్పాటు చేశాడు. అయితే యుద్ధానికి సిద్ధమైన బొబ్రువాహనుడు ఆయుధాలు పక్కన పెట్టి తల వంచి ఉండటం చూసి అర్జునుడు, ఇతనెవరు ఇలా వీరుడిలా అశ్వాన్ని కట్టేసి నా ముందు తల వంచాడు, బహుశా ఇతను వేశ్యకొడుకు కాబోలు అని నిందిస్తూ మాట్లాడాడు. ఈ మాటలు విన్న బొబ్రువాహనుడికి తీవ్రమైన కోపం వచ్చింది. అప్పుడు బొబ్రువాహనుడు
అర్జునుడితో ఇలా అన్నాడు, నీ నోటితోనే నేను నీ కొడుకునని చెప్పిస్తాను అని అర్జునుడితో ప్రతిజ్ఞ చేశాడు. చిత్రాంగద తన కొడుకు బొబ్బిలి వాహనుడికి ఎంతో నచ్చజెప్పింది. కానీ ఆ కోపంలో అతను వినే స్థితిలో లేడు. అర్జునుడికి గత విషయాలు గుర్తుకు రాలేదు. కానీ యుద్ధ సమయంలో చిత్రాంగద తన భర్త అర్జునుడి పక్షాన్ని నిలిచింది. భారతీయ సంప్రదాయంలో భర్తను దైవంగా భావించి పూజించే స్త్రీ తండ్రి కొడుకుల మధ్య ఏదైనా విభేదం వచ్చినప్పుడు ఎప్పుడూ భర్త పక్షానే ఉంటుంది. కొడుకులతో కలిసి భర్తను వ్యతిరేకించదని ఈ సంఘటనతో స్పష్టంగా తెలుస్తుంది. ఇది చిత్రాంగద యొక్క ధర్మబద్ధమైన వైఖరిని మరియు భర్త పట్ల ఆమెకున్న విధేయతను సూచిస్తుంది. వందలాది మంది ప్రజల సమక్షంలో తన తల్లి చిత్రాంగదకు జరిగిన అవమానాన్ని చూసి బొబ్బిలి వాహనుడు కోపంతో రగిలిపోయాడు. ఆగ్రహంతో ఊగిపోతూ, ఓ అర్జున, నా తల్లి శీలంపై మాట్లాడిన నిన్ను ఊరికే వదలను. ఈ రోజు యుద్ధంలో నీ తలను నరకకపోతే నేను వీరమాత కొడుకునే కాదు అని శపథం చేశాడు. యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇద్దరి మధ్య మాటల తీవ్రతకు తగ్గట్టుగానే బాణ ప్రయోగాలు కూడా అత్యంత భీకరంగా సాగాయి. ఒకరిపై ఒకరు బాణాలతో దాడి చేసుకుంటూ గాయపరుచుకుంటూ ఉన్నారు. బాణాల నుండి వెలువడిన నిప్పురవ్వలు ఆకాశాన్ని తాకగా దేవతలు సైతం భయంతో కలవరపడ్డారు. యుద్ధంలో రెండు పక్షాల నుండి లక్షలాది మంది సైనికులు మరణించారు. అర్జునుడి రథంపై పట్టపగలే గద్దలు వచ్చి కూర్చొని అరవడం ప్రారంభించాయి. యుద్ధ భూమి అంతటా రాబందులు ఎగరడం మొదలయ్యింది. అర్జునుడు వంటి యోధుడు కూడా ఇంతటి అపశకనాలతో కూడిన ఇంత భీకరమైన యుద్ధాన్ని నేనెన్నడూ చూడలేదు. అశ్వమేధ యాగం నరమేధ యాగంలా కనిపిస్తుందని గ్రహించిన శ్రీకృష్ణ పరమాత్మ కూడా భయపడ్డాడు. బొబ్బిలి వాహనుడు అర్జునుడిపై భీకరమైన బాణాల వర్షం కురిపించాడు. శౌర్యంలో అతను తన తండ్రి అర్జునుడికి ఏమాత్రం తీసిపోలేదు. అర్జునుడు ప్రయోగించిన సర్ప బాణాలను బొబ్బిలి వాహనుడు అభిముఖ అస్త్రాలతో నాశనం చేయడం మొదలుపెట్టాడు. చివరి క్షణంలో కోపంతో రగిలిపోయిన బొబ్బిలి వాహనుడు నాగాస్త్రాన్ని ప్రయోగించాడు. గతంలో కర్ణుడు నాగాస్త్రం ప్రయోగించినప్పుడు శ్రీకృష్ణుడు మాయ వల్ల అర్జునుడు తప్పించుకున్నాడు. కానీ ఈసారి నాగాస్త్రం అర్జునుడి తలను నరికేసింది. ఈ ఘోర యుద్ధం ఒక్క క్షణం మౌనంలోకి జారింది. ఆ నిశ్శబ్దం హృదయాన్ని దహించేలా మాటల్లో చెప్పలేని భయాన్ని నింపింది. అర్జునుడి మరణ వార్త కారు చిచ్చులా అందరికీ వ్యాపించింది. ఈ వార్తతో ఉలిపి మరియు చిత్రాంగద దుఃఖ సాగరంలో మునిగిపోయారు. విజయంతో రాజభవనానికి తిరిగి వచ్చిన బొబ్బిలి వాహనుడు తన తల్లుల దుఃఖాన్ని చూసి తీవ్రంగా కలత చెందాడు. చిత్రాంగద తన కొడుకుతో, అయ్యో బొబ్బిలి వాహన, నీకు ఈ దుర్బుద్ధి ఎందుకు వచ్చింది? నా భర్తను గౌరవంగా రాజభవనానికి తీసుకురమ్మని చెప్పి పంపితే నువ్వు కసాయివాడిలా ఆయనను చంపి వచ్చావు. నువ్వు ఇలాంటి కొడుకు అని ముందే తెలిసి ఉంటే నేను గొడ్రాలిగానే ఉండిపోయేదాన్ని. తండ్రిని చంపిన ధీరపుత్రుడు అనే బిరుదు పొంది సంతోషించు, నాకు నీ ముఖం చూపించకు అని ఆక్రోశించింది. బొబ్బిలి వాహనుడు తన తల్లి చిత్రాంగద పాదాలను గట్టిగా పట్టుకొని కన్నీటితో ఆమె పాదాలను కడిగాడు. తన చర్యకు పశ్చాత్తాపంతో విలపిస్తూ బొబ్బిలి వాహనుడు తల్లి చిత్రాంగదతో, అమ్మ, నేను అంత అవివేకిని కాదు. నీ వంటి పతివ్రత శిరోమణి దూషించినందువల్లే కోపంతో యుద్ధం చెయ్యవలసి వచ్చింది. ఇప్పటికైనా చెప్పు, నా తండ్రిని బతికించే మార్గం ఏదైనా ఉందా అని వేడుకున్నాడు. కొడుకు దుఃఖాన్ని చూసి తీవ్రంగా ఏడ్చి ఎంతో కష్టంతో తన బాధను అదుపు చేసుకుంది. అప్పుడు ఉలూపి ముందుకొచ్చి బొబ్బిలి వాహనుడితో, విధి నియమాన్ని ఎవరూ ఉల్లంఘించలేరు. కానీ మా ముత్తైతనాన్ని కాపాడుకోవడానికి నువ్వు పాతాళ లోకానికి వెళ్ళి నీ తాత శేషరాజు దగ్గర ఉన్న సంజీవమణిని తీసుకురా. అది తెస్తే నీ తండ్రిని బ్రతికించవచ్చు అని చెప్పింది. ఆ మాటలతో బొబ్బిలి వాహనుడు వీర ఆవేశంతో పాతాళ లోకానికి ప్రవేశించాడు. అక్కడ తన మనవడి దుఃఖాన్ని చూడలేక శేషరాజు సంజీవమణిని బొబ్బిలి వాహనుడికి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అయితే ధృతరాష్ట్రుడు అనే ప్రధాని అడ్డుపడ్డాడు. దీంతో బొబ్బిలి వాహనుడు మరియు ధృతరాష్ట్రుడి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ సంఘటన బొబ్బిలి వాహనుడి పశ్చాత్తాపం, తండ్రిని బ్రతికించాలని అతని సంకల్పం మరియు సంజీవమణి సాధించడానికి అతను ఎదుర్కొన్న సవాళ్లను స్పష్టంగా చూపిస్తుంది.
అంతలో ధృతరాష్ట్రుడి కుమార్తెలు అయిన దుర్బుద్ధి మరియు స్వభావి అనేవారు అర్జునుడి తలను బకతలభ్య ముని ఆశ్రమంలో దాచిపెట్టారు. ఇదిలా ఉండగా బబ్రువాహనుడు తన తాత శేషరాజు నుండి అమూల్యమైన సంజీవమణిని తీసుకొని చిత్రాంగద ఉలూపి దగ్గరకు వచ్చి చేతులు జోడించాడు. చిత్రాంగదకు అపారమైన సంతోషం కలిగింది. ఆ మణిని అర్జునుడి తలకు తాకించాల్సి ఉంది, కానీ తల కనిపించలేదు. దీంతో అందరూ మళ్ళీ భయపడ్డారు. శ్రీకృష్ణుడు సూక్ష్మ జ్ఞానంతో జరిగిన సంఘటనను గ్రహించాడు. కోపంతో తన సుదర్శన చక్రాన్ని విసిరాడు. దుర్బుద్ధి మరియు దుస్వభావిని సంహరించింది. అర్జునుడి తలను తీసుకొచ్చింది. ఉలూపి సంజీవమణిని తలకు తాకించగానే అర్జునుడు సజీవంగా లేచాడు. అర్జునుడి ఆనందంతో బబ్రువాహనుడిని ఆలింగనం చేసుకున్నాడు. అర్జునుడు చిత్రాంగదను చూసి ఎంతో సంతోషించాడు. అక్కడ కొంతకాలం గడిపిన తర్వాత అతను తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఈ విధంగా తండ్రి కొడుకుల మధ్య జరిగిన యుద్ధం మరియు వారిద్దరి అసాధారణ పరాక్రమం మహాభారత కావ్యంలో స్పష్టంగా కళ్లకు కట్టినట్టుగా చిత్రీకరించబడింది. నువ్వు అర్జునుడిని గుర్తు చేస్తే బబ్రువాహనుడు అతని పేరులో జీవం పోసుకున్నాడనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందరూ చెప్పండి జై శ్రీకృష్ణ.